హాయ్ గైస్, ఎలా ఉన్నారు? సో ఈ వీడియోలో మనం 30,000 లోపల ఐక్యూ నియో 10 తీసుకోవాలన్నా, పోకో F7 తీసుకోవాలన్నా, నిన్న లాంచ్ అయిన వన్ ప్లస్ నాట్ 5 తీసుకోవాలన్నా, ఈ 3 ఫోన్స్ మనకి 30,000 ప్రైస్ ట్యాగ్లో అయితే మనకి లాంచ్ అయితే చేశారు. ఈ వీడియోలో మనం ఈ 3 ఫోన్స్ని కంపేర్ చేసి ఫైనల్గా ఏ ఫోన్ తీసుకుంటే మనకి బెస్ట్ వర్త్ బయింగ్ అవుతుంది అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. ఒకవేళ మీరు కన్నా ఈ 3 ఫోన్స్లో ఏదైనా తీసుకుందాం అని ప్లాన్ చేస్తుంటే వీడియోని మీరు చివరి వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక ఆలస్యం చేయకుండా ఫస్ట్ మనం డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ నుంచి స్టార్ట్ చేద్దాం. పోకో F7 ఇది మనకి చాలా ప్రీమియం లుక్తో తీసుకొచ్చారు. సైడ్లో మెటల్ డిజైన్ అయితే ఉంటుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ గ్లాస్ బాడీ అయితే వస్తుంది. మెటల్ కాబట్టి దీని వెయిట్ మనకి 222 గ్రామ్స్, కొంచెం హెవీర్ సైడ్ అయితే ఉంటుంది. అలాగే మీరు గేమ్స్ ఆడేటప్పుడు ఎక్కువ హీట్ అనేది కూడా మీరు చేతులకి అయితే కొంచెం అబ్జర్వ్ అయితే చేసుకోవచ్చు అనమాట. కర్నింగ్ గొరిల్లా గ్లాస్ 7 ప్రొటెక్షన్తో తీసుకొచ్చారు. ఎస్పెషల్లీ మనకి ఒక వేరియంట్ ఉంటుంది అనమాట, బ్యాక్ సైడ్ స్నాప్ డ్రాగన్ లోగోతో అయితే అదైతే చాలా సూపర్గా అయితే ఉంటుంది కంపేర్ టు బ్లాక్ అండ్ అదర్ కలర్తో కంపేర్ చేసామంటే. ఐక్యూ నియో 10 అండ్ వన్ ప్లస్ చూసుకుంటే మనకి ఇది పాలీకార్బోనేట్ బాడీతో తీసుకొచ్చారు, లైక్ ప్లాస్టిక్ బాడీ అని చెప్పొచ్చు. ఐక్యూలో మనకి ఫ్రంట్ స్క్వాడ్ సెన్సేషన్ టెక్నాలజీ తీసుకొచ్చారు. వెయిట్ చూసుకునే కానీ 206 గ్రామ్స్ వెయిట్ అయితే ఉంటుంది. అండ్ మనకి కెమెరా మధ్యలో అయితే ఉంటుంది కాబట్టి గేమ్స్ ఆడేటప్పుడు కొంచెం మీరు అన్కంఫర్టబుల్గా అయితే ఫీల్ అవ్వచ్చు. ఓవరాల్గా అయితే మనకి ఐక్యూ అనేది కొంచెం బెటర్ డిజైన్ అయితే తీసుకొచ్చారు అనమాట. ఇక వన్ ప్లస్ నాట్ 5 గురించి మాట్లాడితే ఇది కూడా ప్లాస్టిక్ బాడీ, కర్నింగ్ గొరిల్లా గ్లాస్ 7 ప్రొటెక్షన్తో తీసుకొచ్చారు. అండ్ మనకి 211 గ్రామ్స్ వెయిట్ అయితే ఉంటుంది. ఇందులో మనకి అలర్ట్ స్లైడర్ని తీసేసి మనకి ప్లస్ కి ఫీచర్ అయితే తీసుకొచ్చారు. సో దానివల్ల మనకు కొన్ని ఫీచర్స్ అయితే యాక్సెస్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ డిస్ప్లే. సో ఐక్యూ నియో 10 డిస్ప్లే చూసుకుంటే 6.7 ఇంచెస్ డిస్ప్లే ఉంటుంది. 1.5K AMOLED స్క్రీన్ అని చెప్పొచ్చు. 144 హెర్ట్జ్ హై అండ్ రిఫ్రెష్ సపోర్ట్ చేస్తుంది. బిఎం చూసుకున్నామంటే 2000 నిట్స్ అయితే ఉంటుంది అనమాట. అలాగే పీక్స్ బ్రైట్నెస్ చూస్తే మాత్రం 5500 నిట్స్ పీక్స్ బ్రైట్నెస్ అయితే వస్తుంది. సో మనకి వేరే డివైసెస్తో లైక్ పోకో అండ్ వన్ ప్లస్తో కంపేర్ చేస్తామంటే దీంట్లో మీకు హై బ్రైట్నెస్ అయితే పీక్స్ బ్రైట్నెస్ అయితే 5500 నిట్స్ అయితే ఉంటుంది. HDR10+ సపోర్ట్ అయితే చేస్తుంది. నెట్ఫ్లిక్స్లో మీరు హెచ్డి వీడియోస్ వాచ్ చేయొచ్చు, అలాగే HDR కంటెంట్ అయితే కూడా చూడొచ్చు. ఇది మనకి వెట్ టచ్ టెక్నాలజీకి సపోర్ట్ చేస్తుంది. బట్ డాల్బీ విజన్ అయితే ఇందులో మనకి లేదని చెప్పొచ్చు. ఇక పోకో గురించి మాట్లాడితే గైస్, ఇది మనకి డిస్ప్లే అయితే బీస్ట్ అని చెప్పొచ్చు. ఈవెన్ మనకి 6.8 ఇంచెస్ 1.5K AMOLED స్క్రీన్తో తీసుకొచ్చారు. ఇది మనకి డాల్బీ విజన్ సపోర్ట్ అయితే కూడా చేస్తుంది అనమాట. HDR10+ సపోర్ట్ చేస్తుంది. 12-bit ప్యానల్, 120 Hz హై రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. వెట్ టచ్ టెక్నాలజీ సపోర్ట్ చేస్తుంది. మనకి హెచ్బిఎం చూసుకున్నామంటే ఇందులో మీకు 2000 నిట్స్ పీక్స్ బ్రైట్నెస్ అయితే మనకి పోకో F7 అయితే వస్తుంది. ఇక నాట్ 5 గురించి మాట్లాడితే 6.83 ఇంచెస్ 1.5K OLED స్క్రీన్తో అయితే వస్తుంది. 144 హెర్ట్జ్ హై రిఫ్రెష్ సపోర్ట్ చేస్తుంది. ఇది మనకి హెచ్బిఎం చూసుకుంటే హై బ్రైట్నెస్ మోడ్ చూసామంటే 49 నిట్స్ అయితే ఉంటుంది అనమాట. అలాగే HDR10+ సపోర్ట్ చేస్తుంది. 10-bit ప్యానల్ అని చెప్పొచ్చు. బట్ ఇది డాల్బీ విజన్ కి అయితే సపోర్ట్ అయితే చేయదు, అదొకటే డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ కెమెరాస్ గురించి మాట్లాడదాం. సో కెమెరాస్ గురించి చెప్పే ముందు నేను ఈ ఫోన్ సంబంధించిన అన్ని కెమెరా శాంపుల్స్ అయితే నేను చూసిన తర్వాతనే నేను చెప్తున్నాను. ఫస్ట్ మనం ఐక్యూ నియో 10 నుంచి స్టార్ట్ చేద్దాం. ఇందులో మీకు ప్రైమరీ సెన్సార్ చూసుకుంటే 50 మెగాపిక్సెల్ సెన్సార్. ఇది సోనీ IMX882 సెన్సార్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేస్తుంది. సేమ్ సెన్సార్ మనం పోకో F7 అయితే కూడా ఇదే ఇంచుమించు ఇది సెన్సార్ అయితే చూస్తుంటాం. అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడింగ్ సెన్సార్. సో ఈ 3 ఫోన్స్లో మనకి డెడికేటెడ్గా టెలిఫోటో లెన్స్ అయితే ఏ ఫోన్ అయితే ఇవ్వడం లేదనమాట. అలాగే ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ సెన్సార్, ఇది మీకు 4K అయితే వీడియోస్ అయితే రికార్డ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండిట్లు మీకు 4K సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. సో ఈ ఫోన్లో మనకి ఏదైతే హ్యూమన్ స్కిన్ టోన్స్ కానీ అలాగే డీటెయిలింగ్ అయితే చాలా బాగా బెటర్గా అయితే ఉంటుంది అనమాట. ఎస్పెషల్లీ మీరు ఎక్కువ సోషల్ మీడియాలో ఇమేజెస్ పోస్ట్ చేసే వాళ్ళకి మాత్రం మనకి రెడీ టు గో అని చెప్పొచ్చు. పోకో F7తో కంపేర్ చేస్తే ఈ ఫోన్ మనకి లో లైట్లో బెటర్ వీడియోస్ అండ్ ఫొటోస్ని అయితే కూడా క్యాప్చర్ అయితే చేస్తుంది. నాట్ 5 గురించి మాట్లాడితే ప్రైమరీ సెన్సార్ మనకి ఏదైతే న్యూవర్ LYT700 సెన్సార్ తీసుకొచ్చారు, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేస్తుంది. ఎటువంటి టెలిఫోటో లెన్స్ అయితే ఉండదు. బట్ ఇందులో మనకి ఏదైతే ఫ్లాగ్షిప్ HDR అల్గారిథం, ఈ సేమ్ అల్గారిథం మనం వన్ ప్లస్ 13లో చూసాం. సో అదే టెక్నాలజీ అయితే మనకి ఈ ఫోన్లో తీసుకొచ్చారు. అలాగే ఇది ఒక మేజర్ అప్గ్రేడ్ అని చెప్పొచ్చు. దాంతోపాటు 50 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్, ఇది మనకి హై అండ్ రెజల్యూషన్ 4K అయితే కూడా మనకి సపోర్ట్ అయితే చేస్తుంది. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు వన్ ప్లస్కి కంపేర్ టు ఐక్యూ అండ్ పోకోతో కంపేర్ చేసామంటే. సో ఇందులో ఫొటోస్ కూడా మనకి చాలా బెటర్గా అయితే వస్తాయి. మరి వైబ్రెంట్ కాకపోయినా కానీ ఏమంటూ ఉంది కానీ అలాగే మనకి లో లైట్లో కానీ కొంచెం బెటర్ ఫొటోస్ని అయితే ఇది క్యాప్చర్ అయితే చేస్తుంది అనమాట. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడింగ్ సెన్సార్ ఉంది. ఆబ్వియస్లీ దీని ప్లేస్లో మనకి టెలిఫోటో లెన్స్ ఇచ్చినా కానీ బెటర్గా అయితే ఉండేదని చెప్పొచ్చు. ఇంకా పోకో F7 గురించి అయితే మాట్లాడదాం. సో ఆబ్వియస్లీ మనకి ఈ ఫోన్ అనేది ప్రాపర్ గేమింగ్ ఫోన్ అని చెప్పొచ్చు. సో కెమెరాస్ వచ్చేసరికి యావరేజ్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తాయి. బట్ ఈవెన్ దో మనకి ఇందులో 50 మెగాపిక్సెల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ అయితే చేస్తుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడింగ్ సెన్సార్ అది తీసుకొచ్చారు. సో ఇది మనకి లో లైట్కి వచ్చేసరికి ఫొటోస్ అండ్ వీడియోస్ అని అంత బెటర్గా అయితే క్యాప్చర్ చేయవు. అండ్ ఎస్పెషల్లీ ఇండియన్ మనకి స్కిన్ టోన్ ఉంటుంది కదా, సో ఆ స్కిన్ టోన్ కూడా వీళ్ళు ప్రాపర్గా అయితే ఆప్టిమైజ్ అయితే కూడా చేయాలని చెప్పి సో చాలా మైనర్ ఇష్యూస్ అయితే ఉన్నాయి ఈ కెమెరాలో అయితే.
బట్ ఈవెన్ దో మనకి ఇది యావరేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాం కానీ మిగతా డిపార్ట్మెంట్స్ అన్నిట్లో అయితే ఇది కొంచెం బెటర్ ఫోన్ అని చెప్పొచ్చు. అండ్ ఫ్రంట్ మనకి 20 మెగా పిక్సెల్ సెన్సార్ ఉంటుంది. ఇది మీకు 4K అయితే సపోర్ట్ చేయదు. స్ట్రిక్ట్లీ మనకి ఇది 1080p వరకు మనం వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. మిగతా ఫోన్స్ 4K అయితే మనం వీడియోస్ రికార్డ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ కొంచెం పోకో F7 అనేది ల్యాగ్ అయితే అవుతుంది. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడదాం. సో ఈ 3 ఫోన్స్ మెయిన్ పర్ఫార్మెన్స్ గురించి మనం ఎక్కువ డిస్కస్ అయితే చేసుకోవాలి. బికాస్ ఆ కేటగిరీలో ఈ 3 ఫోన్స్ గేమింగ్ కోసం అయితే వీళ్ళు డిజైన్ అయితే చేశారు. ఫస్ట్ మనం iQOO Neo 10 గురించి మాట్లాడదాం. ఇందులో మీకు Qualcomm Snapdragon 8s Gen 4 ప్రాసెసర్ అయితే ఉంటుంది. అలాగే డెడికేటెడ్గా Q1 చిప్ సెట్ అయితే తీసుకొచ్చారు. ఇది ఏం చేస్తుందంటే డిస్ప్లే పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేస్తుంది. అలాగే మనకి ఫ్రేమ్ ఇంటర్పోలేషన్ అంటే ఎక్స్ట్రా ఫ్రేమ్స్ యాడ్ అయితే చేస్తుంది. అలాగే మనకి ఫ్రేమ్స్ అయితే కూడా స్టేబుల్ ఫ్రేమ్ రేట్ని అయితే మనకి మెయింటైన్ అయితే చేస్తుంది అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కువ హీట్ అయితే జనరేట్ అవ్వదు. అండ్ ప్రాసెసర్ మీద మనకి థ్రాట్లింగ్ అయితే కూడా ఎక్కువ అయితే ఉండదని చెప్పొచ్చు. సో దానివల్ల మనకి గేమ్ ప్లే అయితే బెటర్గా అయితే మనం iQOO Neo 10 నుంచి అయితే మనం ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. మన BGMI 120 frames per second అయితే మనం గేమ్ ప్లే అయితే ఉంటుంది అనమాట. కాల్ ఆఫ్ డ్యూటీ అయితే కూడా మనం 120 frames per second అయితే గేమ్ ప్లే అయితే ఉంటుంది. LPDDR5X అల్ట్రా ర్యామ్ సపోర్ట్ చేస్తుంది. 5Xతో కంపేర్ చేస్తే 10-15% అయితే బెటర్ పర్ఫార్మెన్స్ అయితే మనకి ఇది ఇస్తుందని చెప్పొచ్చు. దాంతోపాటు UFS 4.1 మీద మనకి ఇది రన్ అవుతుంది అనమాట. పోకో F7 గురించి మాట్లాడితే ఇక్కడ మీకు Qualcomm Snapdragon 8s Gen 4 ప్రాసెసర్ తీసుకొచ్చారు. డెడికేటెడ్ ఎటువంటి చిప్ అయితే ఉండదు. 12GB ర్యామ్ అయితే వస్తుంది. అండ్ LPDDR5X ర్యామ్ సపోర్ట్ చేస్తుంది. UFS 4.1 మీద అయితే మనకి ఇది రన్ అవుతుంది అనమాట. కాల్ ఆఫ్ డ్యూటీ కానీ మనకి 120 frames per second అయితే మన గేమ్ ప్లే ఉంటుంది. BGMI ఇప్పటివరకు అయితే మనకి 90 frames per second అయితే మనం గేమ్ ప్లే అయితే చేయొచ్చు. 120 frames సపోర్ట్ అయితే ఈ పోకో F7 అయితే తీసుకురాలేదు. ఇది మెటల్ ఫ్రేమ్ కాబట్టి మనం గేమ్స్ ఆడేటప్పుడు కొంచెం మీరు ఆ హీటింగ్ అనేది మీ హ్యాండ్స్కి అయితే ఫీల్ అయితే అవుతారన్నమాట. అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి ఇది కూడా బెటర్ గేమ్ ప్లే అయితే మనకు ఉంటుంది. అలాగే డైలీ టాస్క్ ఏవైతున్నా అది కూడా ఈజీగా హ్యాండిల్ అయితే చేస్తుంది. నాట్ 5లో Qualcomm Snapdragon 8s Gen 3 ప్రాసెసర్ అయితే తీసుకొచ్చారు. అఫ్ కోర్స్ ఇది కొంచెం ఓల్డ్ ప్రాసెసర్ అనమాట కంపేర్డ్ టు Gen 4. బట్ ఈవెన్ దో మనకి ఇది కొంచెం బెటర్ గేమింగ్ పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది. ఇందులో ఒకే ఒక డ్రాబ్యాక్ ఏంటంటే UFS 3.1 మీద తీసుకొచ్చారు. మిగతా iQOO అండ్ పోకో చూసుకుంటే 4.1 మీద అయితే రన్ అవుతాయి. సో 10 times అవి ఫాస్ట్గా అయితే ఉంటాయి అనమాట. దీనివల్ల ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ల్యాగ్ అయితే చూడొచ్చు. సో గేమ్ ప్లేలో మనకు అంత స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు. సో ఇది కొంచెం డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు. BGMI ఇందులో 90 frames per second అయితే మనం గేమ్ ప్లే అయితే ఉంటుంది. అలాగే కాల్ ఆఫ్ డ్యూటీ కూడా 120 frames per second అయితే మనం గేమ్ ప్లే అయితే చేసుకోవచ్చు. బ్యాటరీ గురించి మాట్లాడదాం. ఆబ్వియస్లీ ఫస్ట్ ప్లేస్లో పోకో F7 అయితే ఉంటుంది. ఎందుకంటే మన ఇండియాలో ఏ ఫోన్ తీసుకున్నా కానీ ఈ బ్యాటరీ అనేది బిగ్గెస్ట్ బ్యాటరీ అని చెప్పొచ్చు. ఏ ఫోన్ అయితే తీసుకురాలేదు. 7550 mAh బ్యాటరీ తీసుకొచ్చారు. అలాగే మనకి ఇది 10 hours వరకు అయితే స్క్రీన్ ఆన్ టైం అయితే వస్తుంది. 5G మీద మీరు యూస్ చేశారంటే 90 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 22.5 watt రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే కూడా సపోర్ట్ చేస్తుంది. లైక్ మీరు ఈ ఫోన్ పవర్ బ్యాంక్ లాగా అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫుల్ ఛార్జ్ అవ్వడానికి మనకి ఆల్మోస్ట్ 1 hour టైం అయితే పడుతుంది. మన 50% హాఫ్ అన్ అవర్లో అయితే ఛార్జ్ అయిపోతుంది అనమాట. సెకండ్ ప్లేస్లో మనకి iQOO Neo 10 అయితే ఉంటుంది. 7000 mAh బ్యాటరీ అలాగే 120 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇది 36 minutesలోనే ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది అనమాట. అండ్ 50% వచ్చేసరికి 19 minutesలో అయితే మనకి ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది. బట్ బ్యాటరీ కెపాసిటీ గురించి మాట్లాడితే పోకో F7 అనేది ఫస్ట్ ప్లేస్లో అయితే ఉంది. ఫాస్ట్ ఛార్జింగ్ గురించి మాట్లాడినామంటే ఇక్కడ iQOO అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. ఇంకా లాస్ట్ నాట్ 5 గురించి మాట్లాడితే ఇందులో 6080 mAh బ్యాటరీ. నాట్ 4తో కంపేర్ చేస్తే ఈసారి బ్యాటరీ కెపాసిటీ అనేది వీళ్ళు పెంచారని చెప్పొచ్చు. ఆబ్వియస్లీ 80 watt సూపర్ బుక్ ఛార్జింగ్ అయితే ఉంటుంది. దీంట్లో మనకి ఎటువంటి డివైస్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేయదు. మన ఫోన్ ఛార్జ్ అవ్వడానికి అంటే ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 1-2 నిమిషాలు అయితే టైం అయితే పడుతుంది అనమాట. డిశ్చార్జ్ గురించి మాట్లాడితే అన్ని ఫోన్స్ మీరు హెవీ యూజర్ అయితే మాత్రం మాక్సిమం మీరు 1 day ఆర్ 1.5 day వరకు అయితే మీరు యూస్ చేసుకోవచ్చు. నాట్ 5లో 80 watt అయితే ఉంటుందని చెప్పాను కదా. నాట్ 4లో మనకి 100 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. ఇది కూడా డౌన్ గ్రేడ్ అని చెప్పొచ్చు. అయితే పోకో గురించి స్టార్ట్ చేద్దాం. ఇందులో మనకి ఏదైతే IP66 రేటింగ్ 68 69 రేటింగ్ సపోర్ట్ చేస్తుంది. HyperOS 2.0 మీద రన్ అవుతుంది. Android 15 మీద తీసుకొచ్చారు. 4 years వరకు అయితే OS అప్డేట్స్ అయితే ఉంటాయి. 6 years వరకు అయితే సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. Dolby Atmos సపోర్ట్ చేస్తుంది. సో లైక్ Dolby బ్రాండింగ్ అయితే ఉంటుంది అనమాట ఇందులో. దాంతోపాటు Bluetooth 6 ఉంటుంది. Wi-Fi 7 సపోర్ట్ అయితే చేస్తుంది. ఐరిస్ ఆడియో కూడా సపోర్ట్ చేస్తుంది. ఇందులో మీకు ఎక్స్టెండెడ్ 2 years వరకు అయితే వారంటీ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ 1 year వరకు అయితే స్క్రీన్ డ్యామేజ్ ప్రొటెక్షన్ ఉంటుంది కదా. సో దాని అయితే కూడా యాడ్ చేశారు. ఎవరైతే ఫస్ట్ సేల్స్లో కొంటున్నారో వాళ్ళకైతే ఇవన్నీ అయితే వస్తాయి అనమాట. ఇందులో ఒకే ఒక డ్రాబ్యాక్ ఏంటంటే మనకి USB 2.0 మీద రన్ అవుతుంది. మనం ఎల్గాట్ అవి కనెక్ట్ చేసి గేమ్ ప్లే ఆడదాం అంటే మాత్రం మనకి ఇది సపోర్ట్ చేయదు. ఓన్లీ USB 3.0 మాత్రం మనకి సపోర్ట్ అయితే చేస్తుంది. వైర్లెస్ ఛార్జింగ్ అయితే కూడా ఇందులో ఉండదు. నాట్ గురించి మాట్లాడితే Oxygen OS 15 మీద రన్ అవుతుంది. Android 15 మీద తీసుకొచ్చారు. అండ్ 4 years వరకు అయితే Android అప్డేట్స్ అయితే ఉంటాయి. 6 years వరకు సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి కానీ Dolby Atmos సపోర్ట్ అయితే చేయదు. బ్లూటూత్ వర్షన్ 5.4 మీద రన్ అవుతుంది. Wi-Fi 6 ఉంది. NFC ఉంది. IR బ్లాస్టర్ అయితే ఉంది. సో IR బ్లాస్టర్ మనం
NFC కూడా పోకోలో అయితే కూడా మనం చూడొచ్చు అనమాట. 3.5 హెడ్ఫోన్ జాక్ అయితే ఉండదు. సో అది కూడా ఒకటి డ్రాబ్యాక్. అలాగే ప్రాపర్ వాటర్ రెసిస్టెంట్ అయితే కాదు. ఇది మనకి IP65 సంథింగ్ అయితే అవుతుంది. ప్రాపర్ రెసిస్టెంట్ అయితే కాదు ఇది. అలాగే మనకి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే కూడా ఉండదు. ఇక Neo 10 గురించి మాట్లాడితే ఫ్రంట్ టచ్ OS 15 Android 15 మీద రన్ అవుతుంది. అలాగే 3 ఇయర్స్ వరకు అయితే OS అప్డేట్స్ అయితే ఇస్తారు. 4 ఇయర్స్ వరకు సెక్యూరిటీ ప్యాడ్స్ అప్డేట్స్ అయితే ఉంటాయి. ఇన్ డిస్ప్లే ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే వస్తుంది. IP65 రేటింగ్. ఇక్కడ కూడా ల్యాగ్ అని చెప్పొచ్చు. ప్రాపర్ వాటర్ రెసిస్టెంట్ అయితే అది కాదు. Wi-Fi 7 మీద రన్ అవుతుంది. డాల్బీ అట్మాస్ ఇందులో కూడా మనకి ఉండదన్నమాట. అలాగే ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే తీసుకొచ్చారు. స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి. మనకి డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉండదు. Wi-Fi 7 సపోర్ట్ ఉంది. బ్లూటూత్ వర్షన్ 5.4 మీద రన్ అవుతుంది. ఇందులో కూడా USB 2.0 మీద రన్ అవుతుంది. సో మన ఎల్గాట్ అయితే 3 ఫోన్స్ లో బయటికి అయితే కనెక్ట్ అయితే చేయలేం. ఫైనల్లీ మనం వీడియో ఎండ్ అయితే వచ్చేసాం. సో ఈ వీడియో ఎండ్ లో మనం ఏ ఫోన్ తీసుకోవాలి, OnePlus తీసుకోవాలన్నా, పోకో తీసుకోవాలన్నా, IQ తీసుకోవాలన్నా. సో ఫస్ట్ మనం IQ గురించి అయితే మాట్లాడతాం. సో IQ అనేది గేమింగ్ పవర్ హౌస్ అని చెప్పొచ్చు. బికాస్ డెడికేటెడ్గా మనకి చిప్ అయితే ఇచ్చారు. Q1 చిప్. అలాగే 8s Gen 4 ప్రాసెసర్ అయితే వస్తుంది. 144 Hz యాంటీ ఫ్రీజ్ సపోర్ట్ చేస్తుంది. మనం BGMI కూడా 120 frames per second లో అయితే గేమ్ ప్లే అయితే ఉంటుంది. 144 Hz AMOLED స్క్రీన్ అని చెప్పొచ్చు. ఎవ్రీథింగ్ మనకి చాలా బెటర్గా అయితే ఉన్నాయి. ఫాస్ట్ ఛార్జింగ్ కూడా 120 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. ఓవరాల్గా దీనైతే నేను ఫస్ట్ ప్లేస్లో అయితే పెడతాను అనమాట. ఒకవేళ మీరు తీసుకుందాం అని అనుకుంటే మాత్రం IQ Neo 10 మీద ఒక లుక్ అయితే పోయింది. మీకు డిజైన్ ఇంపార్టెంట్ అని అనుకుంటే మాత్రం అక్కడ మీకు పోకో F7 అనేది స్టాండ్ అవుట్ అవుతుంది. బికాస్ ఇది మనకి ప్రీమియం డిజైన్ అయితే తీసుకొచ్చారు. మెటల్ డిజైన్ అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి గ్లాస్ బాడీ అయితే వస్తుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది. డాల్బీ విజన్ సపోర్ట్ చేస్తుంది. 7550 mAh బ్యాటరీ సపోర్ట్ చేస్తుంది. సో ప్రాపర్ వాటర్ రెసిస్టెంట్ స్మార్ట్ ఫోన్ అని చెప్పొచ్చు ఇది. అలాగే కెమెరాస్ లో కొంచెం యావరేజ్ కెమెరాస్ ఉన్నప్పటికీ మిగతా డిపార్ట్మెంట్స్ అన్నిటి మనకి చాలా బెటర్ ఫోన్ అని చెప్పొచ్చు. BGMI 90 frames per second అయితే మనం గేమ్ ప్లే అయితే ఉండొచ్చు అనమాట. ఓవరాల్ గా ఇది ఒక ఆల్రౌండర్ ఫోన్, బట్ కెమెరాలో కొంచెం డౌన్ గ్రేడ్ అని చెప్పొచ్చు. సో కానీ మేము తీసుకుందాం అనుకుంటే సెకండ్ ప్లేస్ లో అయితే పోకోని పెట్టాను. ఇంకా ఫైనల్ గా Note 5. సో ఇది ఒక ఫోన్. ప్రాసెసర్ కూడా మనకు కొంచెం అవుట్డేటెడ్ ప్రాసెసర్. UFS 3.1 మీద రన్ అవుతుంది. డెడికేటెడ్ ఎటువంటి చిప్ అయితే ఏమి ఉండదు. అలాగే 144 Hz OLED డిస్ప్లే బాగానే ఉంటుంది. OnePlus డిస్ప్లేస్ చాలా బాగుంటాయి. అలాగే గ్రీన్ లైన్ ఇష్యూస్ వచ్చాయి కానీ మనకి డిస్ప్లే వారంటీ అయితే ప్రొవైడ్ చేశారు. బట్ డాల్బీ విజన్ సపోర్ట్ చేయదు. అట్మాస్ ఏవైతే మనకి డాల్బీ అట్మాస్ ఏవైతే ఫీచర్స్ ఉన్నాయి కదా అవి కూడా సపోర్ట్ అయితే చేయదు. కానీ కెమెరాలో మాత్రం మనకి ఫ్లాగ్షిప్ అల్గారిథం ఏదైతే ఉందో అదైతే వీళ్ళు తీసుకొచ్చారు అనమాట. సో దీనైతే నేను థర్డ్ ప్లేస్లో అయితే పెట్టాను. ఒకవేళ మీరు ప్రాపర్గా నాకు ఒక గేమింగ్ పవర్ హౌస్ కావాలనుకుంటే మీరు IQ Neo 10 అయితే తీసుకోండి. లేదు కొంచెం ప్రీమియం సైడ్ కావాలనుకుంటే అండ్ కొంచెం లాంగ్ బ్యాటరీ కావాలి అని అనుకున్నారంటే మీరు పోకో F7 అయితే తీసుకోవచ్చు అనమాట. సో OnePlus Note 5 అనేది మేము గేమింగ్ కోసం, ప్రాపర్ గేమింగ్ కోసం తీసుకుందాం అంటే మాత్రం నేను దాన్ని వద్దని చెప్తాను. బికాస్ మనకి కొంచెం అవుట్డేటెడ్ అవుతాను. సో వాటి కాంపిటేటర్స్ మనకు కొంచెం బెటర్ ఫీచర్స్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు అనమాట. సో ఇవి మనకి ఎంతవరకు 30,000 రూపాయల లోపల ఫోన్ సంబంధించిన ఆల్ కంపారిజన్ అయితే. ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఏ ఫోన్ సెలెక్ట్ చేసుకుంటారు అనేది కింద కామెంట్ అయితే చేయండి. వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి. అండ్ మీకన్నా ఈ వీడియో ఇంపార్టెంట్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియో షేర్ అయితే చేయండి. ఎంతో కొంత నాలెడ్జ్ అనేది వాళ్ళు కూడా గెయిన్ అయితే చేసుకుంటారు. సో ఏ వీడియో కూడా మీరు మన ఛానల్ నుంచి మిస్ అవ్వకూడదు అని అనుకుంటే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్లో ఆల్ అనేది క్లిక్ చేసి పెట్టండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. సో మిమ్మల్ని ఇంకొక వీడియోతో కలుస్తాను. అంతవరకు హ్యాపీ నెక్స్ట్ డే గైస్.